ఆమె ఒకవేళ మైట్ గై పెయిన్ కొనాలా పైన అటాక్ జేసినప్పుడు ఉండుంటే ఏం జరిగేది? అని మనలో డౌట్. ఒకసారి నేను జెప్తా. పెయిన్ కొనాలా మీద అటాక్ జేసినప్పుడు మైట్ గై విలేజ్‌లో ఉండుంటే మొత్తం బ్యాటిల్ ఫ్లో అనేది మారిపోయేది. గాయ్ స్పీడ్ తోటి తన తాయిజుట్సు పవర్ తోటైతే అసురా పాత్, యానిమల్ పాత్ సో, ఇలాంటి నార్మల్ పాత్‌లనైతే ఈజీగా బ్రేక్ డౌన్ జేసేస్తాడు. తర్వాత గేట్స్ ఓపెన్ జేసినాకైతే పెయిన్‌కైతే అసలు టైమే దొరకదు. అదే ఒకవేళ సెవెంత్ గేట్ వరకు ఓపెన్ జేసిండనుకో డ్యామేజ్ అయితే మాసివ్‌గా జరుగుతది పెయిన్‌కి. విలేజ్ అయితే అంత డిస్టర్బ్ అయ్యేది గాకపోవు. ఒకవేళ తను అక్కడ ఉండుండి సెవెంత్ గేట్ ఓపెన్ జేసుంటే. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ గూడా ఉంది. అదేంటంటే దేవాపాత్ ఒకవేళ చిబాకు టెన్సే యూజ్ జేస్తే అది స్టాప్ జేయడం చాలా కష్టమవుద్ది. అంత ఈజీగా అయితే ఉండదు దాన్ని స్టాప్ జేయడం. సో, అప్పుడు మైట్ గైకి రెండే ఆప్షన్స్ ఉంటాయి. అవేంటంటే ఎయిత్ గేట్‌ని ఓపెన్ జేసి దేవాపాత్‌ని డిఫెక్ట్ జేయడం, లైఫ్‌ని సాక్రిఫైస్ జేయడం. లేకపోతే నరుటో రిటర్న్ అయ్యే లోపు టైమ్‌ని గెయిన్ జేయడం. సో, ఇక కన్‌క్లూజన్ ఏందంటే ఒకవేళ మైట్ గై అక్కడ ఉండుంటే కోనా అంతగానం లాస్ అయ్యేది గాదు. పెయిన్ యొక్క ప్లాన్స్ అనేటివి కొంచెం డిలే అయ్యేటియి. నరుటో ఫైట్ అనేది తొందరగా స్టార్ట్ అయ్యేది. మనకంత అదిగా పెయిన్ ఆర్క్‌లో అంతానం డిస్ట్రాక్షన్ ఉంది జూడు అది అనిపియకపో